కామెడీ కే రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో జాలీగా కండిషన్ సప్లై. అలీతో జాలీగా మరి దడదలాడించడానికి ముగ్గురు త్రిమూర్తులు రాబోతున్నారు. ముందుగా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శిరీష, ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంచుందా నాకు సట్టు కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే హాయ్ శిరీష. Hello sir. హౌ ఆర్ యు? Fine sir. ఓకే, ఆల్ ది బెస్ట్ శిరీష. Thank you sir. Thank you so much. నీతో పాటు ఇప్పుడు నీ కొలీగ్ ఆల్మోస్ట్ తను కూడా ఆల్మోస్ట్ సీరియల్స్ Yeah. మూవీస్ అంతేకాకుండా ఇంకా చాలా యాంకరింగ్ అన్ని చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ శశి. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాక్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम निभाया something अरेला, రం పంచుకోలా ప్రపంచం వినేలా, come to the party సుబ్బలక్ష్మి, welcome to the party అబ్బలక్ష్మి, come to the party సుబ్బలక్ష్మి, welcome to the party అబ్బలక్ష్మి. హాయ్ శశి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏం చేస్తున్నావు? సార్ ప్రస్తుతం ఒక కుకరీ షో ఓకే అండ్ లైవ్ షో అండ్ కపుల్ ఆఫ్ రికార్డెడ్ షో సార్. ఓకే, యాంకరింగ్. ఆల్ ది బెస్ట్ శశి. థ్యాంక్ యూ సార్. మనతో పాటు అంటే ఐ మీన్ మీతో పాటు ఏం మాట్లాడానికి ఇంకొక ఆర్టిస్టు, హీరోయిన్, యాంకర్ అన్నీ. లెట్స్ వెల్కమ్ సింధూరా. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే, సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బగే, ఈ బాడీ సొంపాపిడి చీమల్లే నేను నీవంటే, హే లేడీ నీలో లేడీ నాపైకి దాడి చేస్తుంటే, టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. హాయ్ సింధూరా. Hello sir. హౌ ఆర్ యు? I'm good. How are you? ఐఎమ్ గుడ్. ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఖాళీ. అవునా? Yeah. ఓహో. అంటే ఆలితో జాలీగాతో చాలా బిజీగా ఉన్నాను. అలా చెప్పాలి కదా, ప్రస్తుతం ఖాళీ అంటే నేను టైం చూస్తున్నాను. అంటే ఆలితో జాలీగా షో వల్ల అన్నిటికీ డేట్స్ ఇవ్వలేదన్నమాట. అచ్చా అచ్చా. Cat, ఇది చేయాలని స్పెషల్ ఓకే సింధూరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కేలి. ఓకే, ఓకే. చక్రం ఉంది కదా, Yeah. ఆ చక్రం తిప్పడానికి మీ బదులు ఒక అమ్మాయి రాబోతుంది ఇక్కడ. ముందుగా అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ.
అమ్మాయికి ఆడవాళ్ళు అంటే మహా చిరాకు. అందుకే సెకండ్ అందుకే ఆ సెంటర్ పోడియం లో సార్ ఈ రోజు అసలు మంగళవారం వస్తున్నాడని చెప్పి నాకు చెప్పుంటే ఇంకా బాగా రెడీ అయ్యేదాన్ని సార్. నాకు శశి అంటే చాలా ఇష్టం. ఏం చూసావు అతనిలో? లేదు సార్, నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఆయన షోస్ చూసేదాన్ని. ఓకే, ఆల్ ది బెస్ట్ శశి. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. సో ఇంత చెప్పాను కదా ఆలీ చక్కెరకేళి అని. ఇప్పుడు ఈ అమ్మాయి మీ బదులు ఆ చక్రం తిప్పుతుంది. ఓకే. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో ఆ ఆర్టిస్ట్ గురించి 3 క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. ఒక అక్షరం మాత్రం మేము హింట్ ఇస్తాం, మిగతాది మీరు ఫిల్ చేసుకొని ఎవరైతే మీ ముగ్గురులో తక్కువ టైంలో చెప్పారో ఈ రౌండ్ లో వాళ్ళు ₹1,00,000 గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్ 2 లక్షలు, థర్డ్ రౌండ్ 3 లక్షలు, ఫోర్త్ రౌండ్ 4 లక్షలు, మొత్తం కలిపితే 10 లక్షలు. ఇది మ్యాటర్. ఆల్ ది బెస్ట్. దీంట్లో కండిషన్ సప్లై, నో రికమెండేషన్, నో హింట్స్, ఇలాంటి ఏం ఉండవు. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. షో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, అమ్మాయి పేరు ఫ్రూటీ ఎందుకు పెట్టారు సార్? అంటే అమ్మాయి షోకి వచ్చేటప్పుడు కొద్దిగా బొద్దుగా బాగుండేది, ఫ్రూటీ అని, కొద్దిగా చిక్కింది. సార్ అంటే ఇప్పుడు నేను బ్యాలెన్స్ బాగుంది. అయ్యో నిన్ను బాగాలేదని ఎవరంటాడు? బలేవాడు. మొత్తం యూనిట్ అంతా అసలు అలీతో జాలీగా షూటింగ్ అనగానే ముందు వచ్చేది నా కోసం, డైరెక్టర్ కోసం కాదు, ఫ్రూటీ. అర్థమైపోయింది కదా? అర్థమైంది సార్. ఫ్రూటీ అని ఎందుకు పెట్టాము? మీరే కాదు, మొత్తం మా కురు శివ అనే ఒక అతను వచ్చాడు, అతను భుజం మీద వేసుకొచ్చాడు. అతను ఏడి ఈ ఫ్రూటీ ఆ చక్రం తిప్పుతుంది. ఓకేనా? ముందుగా శిరీష నీ బదులు తిప్పు చక్రం. ఇది సార్ మ్యాజిక్ అంటే, ఇది మ్యాజిక్ అంటే. తెలిసిపోయింది సార్ నాకు. ఎలా ఆమె గుండెల్లో ఎవరున్నారు తెలిసిపోయింది. గుండెల్లో ఫ్రూటీ గుండెల్లో సార్. ఫ్రూటీ గుండె నా గుండెల్లోనే సార్. నా గుండెల్లో ఎప్పుడు అలీ గారికి సపరేట్ స్థానం ఉంటుంది. ఈ షో అయ్యే వరకు శశియే ఉంటాడు. బట్ థాంక్యూ సో మచ్ సార్. మా ఇద్దరు గుండెల్లో మీరు ఉన్నారు. అబ్బా ఇది చాలు నాకు. శిరీష, ఇప్పుడు ఆలీ గురించి 3 క్వశ్చన్స్ ఎల్ఈడి మీద వస్తాయమ్మా. ఎప్పుడు చూసావు ఆలీని స్క్రీన్ మీద? ఏ సినిమా చూసి నువ్వు ఎంజాయ్ చేసావు? నేను మీ నచ్ మీ క్యారెక్టర్ అంటే చాలా ఇంట్రెస్ట్, అది బాగా ఎంజాయ్ చేశాను నేను. ఓకే. తాయి మసాజ్ అండ్ సీన్ అవి ఉన్నాయి కదా. ఓకే. చిరుత మూవీ అది చాలా ఇష్టం. ఎందుకని? ఏం చూసావు దాంట్లో? ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పక్కన ఉంటే ఏం చేయడం. స్క్రీన్ మీద వస్తే చాలా ఎంజాయ్ చేస్తుంటాం, ఎక్కువ నవ్వుతూ ఉంటాం. సో అది బాగా గుర్తుంది నాకు. ఓకే. సో ఆ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం. శిరీష, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరుత చిత్రంలో ఆలీ పాత్ర పేరేంటి? నచ్చిమి. రైట్ ఆన్సర్. ఆలీ హిమాలయన్ బాబాగా నటించిన సినిమా పేరు? ఓ మై గాడ్, అది మీరు ఖైదీ గెటప్ కూడా ఉంటారు. అదే సార్, దేశముద్రు. దేశముద్రు. ఏ ముద్రు? దేశముద్రు. రైట్ ఆన్సర్. ఆలీ హీరోగా నటించిన ఒక సినిమా ఏది? సౌందర్య గారు. అది సార్ ఇప్పుడే హీరో, ఇప్పుడే మీ ఫ్యాన్ అండి సార్. ముందు ఏముంది అక్కడ? పి ఏంటి? ఆ పిఏ. అయ్యో అదే అమ్మా. పిచ్చోడు. పిచ్చోడు. పిచ్చోడు కాదు. వచ్చావు దగ్గరికి వచ్చావు. పిల్లలు. పిల్లల. పిట్టలు కూడా. రైట్ ఆన్సర్. థాంక్యూ సో మచ్. ఓకే. సో 1 minute 2 seconds లో చెప్పావు శిరీష. ఇంకా కొంచెం ముందుగా ట్రై చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు 1 minute 1 second లో శశి చెప్పాడు అనుకో, ప్రస్తుతానికి ఈ రౌండ్ ₹1,00,000 తను గెలిచేసుకుంటాడు. 1 minute లో కానీ సింధూరు చెప్పింది అనుకో, వాళ్ళు గెలుచుకుంటారు. సింధూరు గెలిచేసుకుంటాడు. ఓకే. వాళ్ళు ఆడితే కానీ ఇప్పుడు తెలీదు. ఆడిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఆమె జీవితం మా ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఒకటి అడుగుతాను. అడుగు. మీకు చాలా క్రషెస్ ఉండుంటాయి చిన్నప్పటి నుంచి. లేటెస్ట్ గా నిన్న మొన్న జరిగింది ఒకటి? నాకు నిన్న మొన్న జరిగింది కాదు కానీ ఎప్పటి నుంచో నాకు మనసులో ఉండిపోయింది. రేఖ అంటే చాలా క్రష్. రేఖ అంటే నువ్వు ఆనంద సినిమాలు వచ్చింది రేఖ కాదు, హిందీ రేఖ. అప్పటి నుంచి ఉండిపోయింది. ఎందుకంటే నాకు ఊహ తెలిసాక నేను ఒక సినిమాకి వెళ్ళా, దాంట్లో రేఖను చూసి అనుకున్నా. అందానికి ప్రతిరూపం ఆవిడ.
మేకప్ వేసుకోవాలంటే ఆవిడలాగా వేసుకోవాలి, ఆవిడలాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఓకే సో ఆవిడ డబ్బు సంపాదించడం ఒకటే ముఖ్యం కాదు, లైఫ్ని కూడా ఇలా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ జన్మ మనకి ఉంటుందో లేదో, అంటే మంచి పనులు చేసుకుంటే మళ్ళీ రేఖలాగా పుట్టడం లేకపోతే ఇంకొకరిలా పుట్టడం ఉంటుంది. ఓకే లేకపోతే కుక్కో నక్కో పెందో గుర్రో. ఆవిడంటే నాకు బాగా ఇష్టం. సార్ యాక్చువల్లీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఒక క్వశ్చన్. ఆ, హీరోస్ అందరితో దాదాపు చేశారు మీరు. అవును మీ ఫేవరెట్ యాక్టర్ మా అందరికి తెలిసిందే. అవును. సో ఎవరితో బాగా కెమిస్ట్రీ ఎంజాయ్ చేస్తారు సార్? కెమిస్ట్రీ ఎంజాయ్ చేయడం నేను అమ్మాయినా? నేను అందరితో సరదాగా ఉంటాను. మెయిన్ పాయింట్, ఈ హీరోతో ఎక్కువ మాట్లాడాలి ఆ హీరోతో తక్కువ మాట్లాడాలని ఉండదు. ఎందుకంటే 35 years నుంచి జర్నీ చేస్తున్నాను కదా. సో అందరికి నేను తెలుసు, నాకు అందరు తెలుసు. ఎంత మాట్లాడాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. బాగా క్లోజ్ కాదని సంకెక్కామనుకో ఏదో ఒక రోజు చేయి వదిలేస్తారు, కింద పడతాం. సార్ అండ్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు, అంటే బాగా మెప్పించింది? ప్రస్తుతానికి అయితే నువ్వే. నేను మారుతున్నాను కానీ లుక్ మాత్రం వెళ్ళిపోతుంది అటే. నో ఏ ఓకే శశి, Sir. ఇప్పుడు నీ బదులు మా ఫ్రూటీ తిప్పుద్ది. రెడీయా? ఫ్రూటీ ఫ్రూటీ వెరీ గుడ్. రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు. ఓకే, సో రమ్యకృష్ణ గారి గురించి 3 questions వస్తాయి. ఓకే సార్. రెడీయా మరి? రెడీ సార్. రెడీ శశి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించిన సినిమా ఏది? నరసింహ. రైట్ ఆన్సర్. రమ్యకృష్ణ ఐటమ్ సాంగ్ చేసిన జూనియర్ ఇంటర్ సినిమా ఏది? సింహాద్రి. రైట్ ఆన్సర్. అల్లర్ నరేష్ కు అత్తగా రమ్యకృష్ణ నటించిన చిత్రం ఏది? యమదొంగ. నో. యముడికి మొగుడు. రైట్ ఆన్సర్. చిన్నదమ్మే చిక్కులు కావాలా, ఆసామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. చిన్నదమ్మే చిక్కులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. వెరీ గుడ్. 23 seconds లో చెప్పావు శశి, ఫెంటాస్టిక్. ఇప్పుడు 22 seconds లో మాత్రం సింధూరు చెప్తే నీకు లక్ష. 1 लाख मैं दे दूंगा. రెడీ సింధూరి? రెడీ సార్. తిప్పు చక్రం. వెరీ గుడ్. చిన్న ఆర్టిస్ట్ గా ఎదిగి హీరో అయ్యి దాదాపు 105 films యాక్ట్ చేశాడు హీరోగా. ఓ మై గాడ్. మామూలు విషయం కాదు. గ్రేట్. శ్రీకాంత్ గురించి ఇప్పుడు 3 questions. రెడీయా? రెడీ సార్. రెడీ సింధూరి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సౌందర్య లహరి స్వప్న సుందరి ఈ పాట ఏ సినిమాలోనిది? సందడి సందడి, చిచి, No. పెళ్లి సందడి. రైట్ ఆన్సర్. శ్రీకాంత్ లక్ష్మణుడి పాత్రలో నటించిన సినిమా ఏది? శ్రీరామరాజ్యం. రైట్ ఆన్సర్. బాపు దర్శకత్వంలో శ్రీకాంత్ నటించిన ఒక చిత్రం. ఏంటి? గోపాల 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 పవన్ కళ్యాణ్ కొడతారా? జడ సాంగ్ ఉంటుంది. ఓకే, పేరు గుర్తుకు రావట్లేదు. పర్లేదు, ఏదో చెప్పే పర్లేదు, అయిపోయింది. రాధా గోపాల. రాధా గోపాలం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. కాకపోతే సింధూరి కొద్దిగా ఫాస్ట్గా చెప్పుంటే బాగుండేది. 55 seconds లో చెప్పావు. సో యాజ్ యూజువల్ గా మరి ఎవరు గెలిచినట్టు ఇప్పుడు మీ ఇద్దరిలో? శశి కదా. శశి దా తీసుకో. ఓకే శశి, సార్. ఏంటి మీ ఇద్దరి మధ్యన బాగా కెమిస్ట్రీ ఏంటిది? మగధీర సార్, మగధీర కనెక్షన్. ఓ ఇందాక అందుకే టచింగ్ సార్. ఎక్కడ కొట్టింది షాక్? ఎక్కడ కొట్టింది నీకు? 400 years బ్యాక్ షీ వాస్ మిత్రవింద. ఇప్పుడు కలిసాం సార్, కాలభైరవ. ఆలీతో జాలీగా షూట్ కాలభైరవ. అప్పుడు కాదు మరి క్లియర్నా? కాలభైరవ. చాలా భైరవ. సో ఈ విధంగా ఇలా కలుసుకున్నారనమాట.
మన ఎవరో ఒక అబ్బాయికి ఏదో చెప్పాను మరి అన్నావు, అది ఓకేనా? అంటే నీకు పెళ్ళైందా శశి? లేదు సార్. ఒక్కసారి కూడా ఎంగేజ్ అండ్ సార్, అందుకే నేను చూస్తున్నా. అవునా? ఓకే, వెరీ గుడ్. అయితే పర్లేదు, నో ప్రాబ్లం. లేదు, ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా చేతులు అయితే కలుపుతూనే బాగా ఉండేలాగా. workout చేయొచ్చు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. చూసే ఉంటారు కదా మీరు ఈ షో, సార్ ఇది ఇక చూసాం. మీకు అర్థమైపోయింది. దానిపైన నుంచొని ఉంటారు, మీ ఎదురుగా ఎల్ఈడిలో విజువల్స్ మ్యాచ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు ఆడారు చూసారా రౌండ్, ఇంత తొందరగా ఆడితే దానిపైన నుంచుని ఉంటారు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా కానీ ఫాలో అవుతారు అలాగా. టీవీలో చూసేటప్పుడు సార్ ఆలీతో జాలీగా ఆ. చాలా స్కేరింగ్ గా ఉంటుంది. ఆ. ఆ హైట్ నుంచి కొంతమందికి హైట్ అంటే భయం ఉంటుంది. ఉమ్. కెమెరా యాంగిల్ చూపిస్తారు కదా సార్, నిజంగా భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం ద మోస్ట్ యునిక్ రౌండ్ ఈ ఆలీతో జాలీగా ఇదని చెప్పచ్చు సార్. ఎందుకంటే పిక్చర్ మ్యాచ్ చేయడం, అట్ ద సేమ్ టైం వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ సార్. అవును. రెడీయా మరి? రెడీ సార్. ఓకే, అయితే మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకెళ్తుంది. నేనా సార్? ముందుగా శశిని తీసుకెళ్తావా? ముందుగా మీరు శశి గారు అన్నీ ఎలా తెలిసిపోతూ ఉంటాయి సార్ మీకు? అంటే నీ ఫ్రూటీ. బాధ, అలా నీ బా- వినిపిస్తుంది. మగాడిగా ఒక మగాడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను అందుకే లేడీస్ లేడీస్ ఆ? No. లేడీస్ ఫస్ట్ సార్. ముగ్గురు ఆడవాళ్ళు ఇక్కడ శశి 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 అంటున్నారు. శశి శశియా? శశి తీసుకో. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. శశి రెడీయా? ఒక 5 minutes సార్. 5 minutes. ఓపెన్ ద డోర్. సార్ సార్ ఫ్రూటీ ఏం జరుగుతుంది యాక్చువల్లీ ఏదో లోపల? చెప్పాలంట. ఓపెన్ ఓపెన్. అది అలా వస్తూనే ఉంటుంది అంతే, నువ్వు టెన్షన్ పడకు. కాదు సార్, కింద నుంచి చూస్తుంటే నార్మల్ గా అనిపించింది, కానీ పైకి రాగానే హార్ట్ ప్యాంట్ లాగా వచ్చేసింది సార్. అవునా? సీరియస్ గా హార్ట్ ప్యాంట్ లాగా వచ్చేసింది. ఓకే, చాలా జీనియస్ అంట కదా నువ్వు. ఏం చెప్పినా ఇట్టే చెప్పేస్తా ఉంటా కదా. లేదు సార్, బేసిక్ గా పవర్ స్టార్ డైలాగులు, ప్రభాస్ డైలాగులు అలా చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది సార్, అంతేగాని ఫ్రూటీ సార్ డోర్ వేసేసి కిందకు వచ్చేస్తాను సార్. కిందకు వచ్చి అక్కడ ముందు నుంచుంటే తను అంటే నిన్ను క్యాచ్ పట్టుకో. చూస్తూ ఇన్స్పిరేషన్ అయ్యి ఒక మంచి డైలాగ్స్ ఏదో చెప్తారంట. Okay. వచ్చే కింద పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్, ప్రభాస్ డైలాగ్స్, వాళ్ళిద్దరిలో ఎవరు డైలాగ్ చెప్తావు నువ్వు డిసైడ్ చేసుకో. డ్యూటీ కోసం అయితే ఆర్యా 2 సినిమా నుంచి డైలాగ్ చెప్పేస్తాను సార్. ఏది? ఆర్యా 2 ఆర్యా 2 సినిమా నుంచి, మీ నాన్నకు నన్ను చంపేంత కోపం ఉంటే నాకు నీ కోసం చచ్చేంత ప్రేమ ఉంది. సో నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి డైలాగు చెప్పు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. అండ్ నా కోసమా? నీకోసం. అండ్ ప్రభాస్, నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుడు అంటున్నాయి. ఆ తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్లు చూస్తుంటే తాత నాకు రక్తం ఉడికిపోతుంది. నేనెవర్ని? శశివి శశి రెడీయా మరి? రెడీ సార్. 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ సార్. రెడీ శశి, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూసి గుర్తు తెచ్చుకున్న సినిమా ఏది? చెట్టు కింద ప్లీడర్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఏది? రజనీకాంత్ ఇల్లు. చంద్రముఖినా? ఓ ఓ ఓ No. ఓ మై గాడ్. ఇంకా Come on, mast timing. Come on, right lalo rongu. Hey, hey, yo. Come on, kotalalo kingu. Come on, marchetana rangu. Come on, pakka planning. Hey, hey, yo. కాదు, ఫ్రూటీ ఎదురుగా నిల్చున్నా చెప్పలేకపోయారండి శశి. రజనీకాంత్ చూస్తే గుర్తొచ్చే పాట దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేనా, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం.
అందుకే ఈ పాట. సొంత ఇల్లేలా ఓ చెల్లేలా. కానీ ఆ చెట్టు కింద ప్లేటర్ అద్భుతంగా చెప్పావు. ఇది కూడా చెప్పేస్తాయేమో అనుకున్నా. కానీ నీ గురించి ఎవరో వచ్చి నా దగ్గర, సార్ ఇది మీరు ఒక క్వశ్చన్ చాలా కష్టంగా ఉంది, కొద్దిగా మరి చెప్పగలరా అతనంటే, ఏంటి సార్ అతను ఎవరనుకుంటున్నారు, చాలా జీనియస్ అండి అతను అన్నాడు. ఓహో ఇది కూడా అంటే చెట్టు కింద ప్లేటరు ఈజీగా చెప్పావు. ఇదేమో ఒక స్ట్రీటు, రజనీకాంత్ బొమ్మ. అదే ఇప్పుడు సపోజ్ కొంచెం స్టైల్గా ఉండే ఫోటో ఇస్తే నా దారి రహదారి, కానీ ఇది దారి కాదు, ఒక స్ట్రీట్. ఓకే వెరీ గుడ్ శశి. సో ఆ విధంగా చెప్పలేకపోయా. ఇప్పుడు శిరీష ఫ్రూటీ తీసుకెళ్ళు మీ వదిన్ని. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. శిరీష రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. భయం వేస్తుంది సార్ త్వరగా. ఓకే శిరీష. ఓ మై గాడ్. శిరీష సార్ జనరల్ గా నువ్వు ఏం ప్రాక్టీస్ చేసి వచ్చావు ఇండస్ట్రీకి? నేను డాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చాను. అవునా? ఎందుకు వచ్చింది సార్? ఆల్రెడీ చేయాల్సిన జనరల్ గా ఇప్పుడు అదే స్టేజ్ అనుకో, దానిపైన ఇక నీ ఇష్టం, ఏ పాట మీద ఏం డాన్స్ చేస్తావు అది అనేది నీ ఇష్టం. అది ఓకేనా? ఫ్రూటీ డోర్ క్లోజ్ చేసేయి. రెడీయా? రెడీ సౌండ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అంటే ఆర్టిస్ట్ కావాల్సింది డాన్స్ ఒకటే కాదు, లిప్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు చూడు, చాలా బాగా ఇచ్చావు. అంటే డాన్స్ బాగా చేసావు కదా, అది ఆడుతుంది అంతే అలాగా. వెరీ గుడ్ శిరీష. సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ శిరీష, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? బస్ స్టాప్. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏది? బుల్లెట్. ఏది కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. అది కాదు, బుల్లెట్ ఉంది కదా. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. చాలా బాగా చెప్పావు. ఫస్ట్ ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఇది. మారుతి డైరెక్టర్, బస్ స్టాప్, బస్ స్టాండ్. సో సినిమా పేరు బస్ స్టాప్. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఎవరు కొడితే ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సో ఈ బుల్లెట్ మీద ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. 6 అడుగుల బుల్లెట్, అది అక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఇండస్ట్రీ హిట్ అది. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ. రెడీ సింధూర్. నేను చెప్పలేపిస్తున్నా. అంటే ఇంతవరకు హైట్ కనిపించింది హైట్ కాదా? కాదు, చెక్లెస్ మెయింటైన్ చేసింది అమ్మ. అక్కడ వెళ్ళడానికి అన్ని ఇప్పేలా. కాలు బాగుతుందని ముందు జాగ్రత్త అన్నమాట. తీసుకెళ్ళి సుడసకగున్నవే సూపర్ గున్నవే. సింధూర రెడీయా?
ఓపెన్ ద డోర్. హాయ్ హాయ్ హౌ ఆర్ యు? హాయ్ సింధురా. సింధురా ఈ టైంలో ఇంకా రాలా, ఇంకా ముందుకు రాలా, టెన్షన్ పడకు. సింధురా ఏ ఊరు మీది? హైదరాబాదే. హైదరాబాదేనా? సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అబ్బా ఎంత ఉత్సాహంగా ఉందో, ఎంత ఉల్లాసంగా ఉందో. అది నీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటున్నాను? మీరే సార్, మీరే. నేను ముందున్నా చెప్తున్నాలే. మీరే సార్. ఓకే, క్లోజ్ ద డోర్. సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ సింధురా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే నెంబర్ 1. నో నో, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? పాట అది ఏమైంది? అది చెప్తాను. అది కాజల్ ది మూవీ. కానీ చాలా విచిత్రంగా పడ్డావు. అదేమి వన్నా? కాజల్ తన్ని మూవీ సరే ఇక్కడే సారీ సమంత ఇక్కడే అడుగుతాను. ఆ సాంగ్ చెప్పుకొని ఇక్కడే. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. దీనికే నువ్వు సార్ అత్తారెడ్డి దారిలో ఆ సమంత ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా సార్, మీరు ఆ ట్రాక్టర్ మీద పడి అలా పడి ఇలా పడి మళ్ళీ వస్తారు కదా వ్యాన్ లోకి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అలా దూకాలా సిద్ధు? వెరీ గుడ్ సింధురా. థ్యాంక్ యూ సార్. ఓకే, సో అయితే మరి ఈ సెకండ్ రౌండ్ లో ఎవరు గెలుచుకోలేదు. ఆ 2 lakhs మా దగ్గరే సేఫ్ గా ఫ్రూటీ దగ్గర ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. అక్కడికి వస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ముందుగా ఎవరు వెళ్తారు? లేడీస్ ఫస్ట్ సార్. లాస్ట్ టైం నన్ను బుక్ చేశారు. లాస్ట్ టైం నన్ను బుక్ చేశారు. మాకు దారి చూపించండి. థ్యాంక్ యూ ఫ్రూటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ పనిలో చెప్పగానే చేస్తారా? శిరీష నువ్వు వెళ్ళు. ఆ మ్యాటర్ ఏంటంటే దానిపైన నుంచోవాలి. అది వచ్చే టైంకి మీ కాలికి తగలకూడదు. దాన్ని తగిలి కింద పడ్డా కూడా ఈ గోళీలు దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ గోళీలు పెడితే వాళ్ళు ఓడిపోయినట్టు, తక్కువ గోళీలు పడితే వాళ్ళు గెలిచినట్టు. రెడీయా? ఓకే శిరీష వెళ్ళు. రెడీయా? ఓకే. Hey, Sirisha, your time starts now. Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా
మసా కేళి కేళి ఆడు హోలీ. వెరీ గుడ్, సూపర్. భయపడుతుంది. శిరీష బాగా ట్రై చేసావు. వెరీ గుడ్, వచ్చాయి. వన్ 10. అది మ్యాటర్. ఓకే, సింధూరా వెళ్ళు మరి. రెడీ సింధూరా? రెడీ, యువర్ టైం స్టార్ట్ నౌ. ఏంటది వచ్చేసా? కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలితో జాలీగా అలితో జాలీగా అలితో జాలీగా అలితో జాలీగా. మసా టాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా. వెరీ గుడ్ సింధూరా, వచ్చే. ఇంత బాగా ఎవరు ఆడలేదు తెలుసా? చిన్నారి గాలి తిరులే అందించరావా. లెక్క పెట్టు. 1 13. 13. అది అక్కడ 10, ఇక్కడ 13. వెరీ గుడ్. నువ్వు 9 వేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను వేస్తాను సార్. ఎలాగా? 9 వేస్తావా? ఇప్పుడు మీరు బాగా చేయండి సార్. 9 గోళీలు వేస్తాను. సరే వేసేది 9 గోళీలు. కమాన్ ఫాలో. రెడీయా? 1 సెకండ్ సార్. రెడీ సార్. రెడీ శశి, యువర్ టైం స్టార్ట్ నౌ. ఆలి 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 ఆలి. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలితో జాలీగా అలితో జాలీగా అలితో జాలీగా అలితో జాలీగా. మసా టాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ. డజన్ 14 15 ఎంత? నీకెందుకు వదిలే అంత? లెక్కడదాం రానే. నువ్వెన్ని? 10 కదా? నువ్వెన్ని? 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో మరి ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే రండి. ఓకే శశి, బాధపడక, ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా జరుగుతాయి. బట్ అమ్మాయి సన్నంగా ఉండటం వల్ల దానిపైన ఎక్కువసేపు స్టే చేయాల్సి వచ్చింది, అందుకే చేసింది. అయినా కూడా ఈ మరి ఆలి చేతిలో గోళీ శశి 14 గోళీలు, సింధూర 13 గోళీలు, శిరీష 10 గోళీలు. ఓకే, సో మరి ఎవరు గెలిచినట్టు ఈ రౌండ్ లో? నాదిగా ఉంది కదా సార్. ఫ్రూటీ ఏంటనో? శశి. శశి కాదు, శిరీష. కమ్ come on, you are my beauty packet. Come on, you are my Raja Rocky.
వెరీ గుడ్. శిరీష 3 లక్షలు గెలుచుకున్నావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం 4th రౌండ్ ఎంటర్ అయిపోయాం. ఓకే. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఓకే. సో ఏంటంటే ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే హార్న్ నొక్కి చెప్పారో అది రైటా రాంగ్ అనేది నేను చెప్తాను. ఓకే. రైట్ అయితే గేమ్ లో ఉంటారు, రాంగ్ అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఓ మై గాడ్. డైరెక్ట్ గా ఎలిమినేషన్ ఏంటి? డైరెక్ట్ గా ఎలిమినేషన్ ఏంటి? అంతే మరి, తప్పదు, ఎందుకంటే ఆ రౌండ్ అట్టాడిది. ఓకే. ఓకేనా మరి? ఓకే. ఇచ్చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలీతో జాలీగా కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా దూరంగా రంగా దొంగ నాకు కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా రామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ఆవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు ఆటోలు బజే బాజే ఆటోలు బజే శిరీష శశి సింధూరా రెడీయా? రెడీ. ఓకే రెడీ. సార్ ఒక్క నిమిషం, ఆ డాన్స్ వేసేటప్పుడు ఆ కాస్ట్యూమ్ అది మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. యాజ్ ఇట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారేమో సెట్ కనిపించింది. నేను కొంచెం హైట్ అయితే సెట్ అయ్యేది, ఇంకా ఆయన దృష్టిలో పెట్టుకుని కుట్టినట్టున్నారు, కొద్దిగా లెంగ్త్ అయింది. రెడీయా మరి? రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా కోర్టుకు
ఎన్ని బటన్స్ తీసి ఉన్నాయి? నేను ఒకేసారి గంట అయింది. చెప్పమ్మా శిరీష. నేనే ఎరున్నట్టు. ఏంటిది? ఒక బటన్ పెట్టుంది. కాదమ్మా. ఎన్ని బటన్స్ ఓపెన్ చేసి? ఆ కోట్ ఒకసారి తెప్పిస్తాను. కోట్ ఒకసారి తెప్పిస్తారా? చెప్పు. 5 బటన్స్. ఏసున్నాయి కాదు, తీసున్నాయి. అదే 5 6 బటన్స్. ఏదో ఒక దాని మీద ఫిక్స్ అయిపో. అది కేర్ఫుల్ శిరీష. 6 బటన్స్. షూర్? ఐ థింక్. కోట్కి ఎన్ని బటన్స్ ఉంటాయి జనరల్ గా? ఎప్పుడు కౌంట్ చేయలేదు. కౌంట్ చేయలే. మామూలుగా వేసుకున్నప్పుడు కూడా చూడలేదా? 5 బటన్స్ తీసున్నాయి సార్. 5 బటన్స్ తీసున్నాయి. షూర్? షూర్. కన్ఫర్మ్? పక్కా సార్. వి టేక్ మెడికల్ కన్ఫర్మ్ ఆ? యా సార్. యా నో. ఓకే, వెరీ గుడ్. శిరీష, నువ్వు చెప్పింది 100% ఏ రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సో నీకు అవకాశం లేదు. హార్న్ మీద చెయ్యి వేయకు, నొక్కకు. రెడీ శశి అండ్ సింధూరా. సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు డోల్ తీసుకున్నాడు? నొక్కాడు శశి. ఎన్నిసార్లు డోల్ తీసుకున్నారు సార్? సింగిల్ వన్స్. ఒకసారి తీసుకున్నారు. షూర్? కన్ఫర్మ్? అంటే తీసుకోవడం ఒకేసారి తీసుకున్నారు. ఒకసారి ఒకేసారి తీసుకున్నారు సార్. సరేనా? 100%. శశి, నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజా ఎన్నిసార్లు పువ్వులు జల్లాడు? చెప్పమ్మా. రీకలెక్ట్ చేసుకుంటున్నా. ఒక్క నిమిషం రీకలెక్ట్ చేసుకుంటున్నా. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు? 2 times. నువ్వు ఫిక్స్ అవ్వాలి. నాకు 2 times. ఓకే, 1 time. 1 time. షూర్? 1 time. నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వ కాదు. నువ్వు కాంప్లీట్ చెప్పు. 1 time. 1 time. సింధూరా, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సరా? నువ్వు చెప్పు అయితే. వద్దు సార్, మీరే చేయండి. రైట్ ఆన్సర్. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మ్యాటర్ ఏంటంటే శశి నొక్కి అది రైట్ అయితే తను గెలుస్తాడు. లేదంటే డైరెక్ట్ గా తను కానీ తప్పు చెప్తే ఇంకా నిన్ను గెలిపించినట్టు. ఇన్ కేస్ నువ్వు నొక్కి రైట్ చెప్పావనుకో నువ్వు గెలుస్తావు. ఇన్ కేస్ అది కానీ రాంగ్ అయిందనుకో శశి గెలుస్తాడు. లాస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా చేతికి వాచ్ ఉందా లేదా? శశి? లేదు సార్. లేదు. ఉందా? నాకు తెలీదు. ఆ అమ్మాయి చెప్పింది మరి నువ్వు విన్నావు అనుకో. ఏంటి? రైట్ అయితే నువ్వు గెలుస్తావు. రైట్ అయితే నువ్వు గెలుస్తావు, రాంగ్ అయితే అమ్మాయి గెలుస్తావు. ఎస్ సార్. వాచ్ వేసుకున్నారు సార్. ఉందా? ఉందా? ఉంది సార్. షూర్? ఉంది సార్. మరి ముందు లేదన్నావు. అంటే ఫస్ట్ జస్ట్ ఆ విజువల్స్ కొద్దిగా రివైండ్ చేసుకునే సార్ కొద్ది టైం పడుతుంది. షూర్? షూర్. నువ్వు ఈ అమ్మాయి చెప్పిన మాట నమ్మావు, ఉంది అని. అది ఫిక్స్ అయిపోయావు. యాక్చువల్గా ముందుదే నువ్వు కానీ లేదు అంటే మాత్రం నువ్వే గెలిచేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు అమ్మాయిని గెలిపించినట్టు అయిపోయింది. నువ్వు ఉంది అన్నావు, ఉందేమో లేదన్నావు. వాచ్ ఉంది. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే ఆటోలు బజే బాజే ఆటోలు బజే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ సెంటర్ తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి. అదే మాట్లాడితే అమ్మాయి పక్క వెళ్ళిపోతున్నాడు. లేదు సార్, అంటే గ్యాప్ ఉంది సార్. ఇష్టం. అమ్మాయి ఫ్యాన్సీ ఉన్నాడు తెలుసా ఇక్కడ? అవునా సార్? తెలుసా అతను ఎవరు? బాగా బాడీ బిల్డింగ్ చేశారు సార్. తెలుసు కదా నీకు? తెలుసు సార్. అందుకని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే పక్కన ఉండొచ్చా? తీసుకో.
ఎంజాయ్ చేసుకో. 4 లక్షలు. శిరీష, ఇందురా థ్యాంక్ యూ సార్. నువ్వు ఏమి గెలవలేదు కదా? పర్లేదు, మీ అందరిని ఎంటర్టైన్ చేశా కదా, అదే చాలు. కానీ- అదే biscuit. ఆ? Please. కాదు నువ్వు గెలుచుకున్నా. ఎవరు వచ్చారు? ఓ, సార్, నేనే సార్. ఓ, నువ్వు వెళ్ళి పెట్టొచ్చావు అక్కడ. ఇదేంట్రా బాబు, కాదు పుష్కనే నడుచుకుంటూ వెళ్తున్నారేమో. కానీ నువ్వు గెలవపోయినా నేను బాధపడతలా, నువ్వు బాధపడ. నేను అసలు పడట్లేదు సార్. నా మనసు గెలుచుకున్నాను. చాలు, ఇదే కోటి. ఆ? ఇదే కోటి. చాలు, ₹1 ఇదే. ఓకే, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా శిరీష థ్యాంక్ యూ సో అండ్ మచ్. సింధూరా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రూటీ, సార్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. అబ్బా లక్ష్మి. ఫ్రూటీ, చాలా మంది ఫ్యాన్స్ ఉందండి. రెడీ ఆర్డర్. రాలేదు ఫ్రూటీనా? పుష్కరాలకు వెళ్ళాడు అతను. పుష్కరాలు. కెమెరా భుజం మీద వచ్చేవాడు. అతను రాలే ప్రస్తుతానికి. ఓకే, మరి అయితే మనం షో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆలీ గురించి వస్తాయి. ఓకే. రెడీయా మరి? యా సార్, రెడీ. రెడీ. ఇప్పుడు అడిగితే మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకని అడిగారని చెప్పేసి లాస్ట్ టైం మీరు మాకు అవార్డ్స్ ఇచ్చారు. అడగకపోతే ఇది, అడిగితే ఇది. ఇప్పుడు ఏది కావాలి? లేడీ బాయ్ కాయ్ కాపరేషన్ అని అందరూ చెప్పాం. అదేదో మీరే చెప్పచ్చు కదా. అవునా? అవునా, అది ఏం జరుగుతుంది?